అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం సంబంధించి రాబోయే పథకానికి సంబంధించి ఖచ్చితంగా అవసరమైన మెయిన్ డేటా ఏంటంటే పిల్లల యొక్క ఆధార్ అందులో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా సరిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఆ విధంగా వెసులుబాటు కల్పించడానికి ప్రతి ఒక్క పిల్లాడు ఆధార్ నమోదులో ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా సరే, ఇంకా ఎవరైనా సరే ఇంకొక ఆధార్ అప్లై చేసుకోలేకపోయినా సరే వాళ్ళకి ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. సో ఎక్కడ నిర్వహిస్తారు, అసలు మనం ఏ డేటా ఆధార్లో పిల్లల్ని చేర్చేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ యొక్క డీటెయిల్స్ అనేది మన యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో మనం టాపిక్లోకి వెళ్తే, తల్లికి వందనం సంబంధించి మెయిన్గా కావాల్సిన ఇద్దరు డేటా మెయిన్గా కావాలండి. ఒకటి స్టూడెంట్, ఒకటి మదర్ అంటే పేరెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ అనేది కరెక్ట్గా డీటెయిల్స్ అనేది గవర్నమెంట్కి ఖచ్చితంగా అవసరమై ఉంటుందండి. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నా సరే, ఇంకా ఆధార్ నమోదు చేసుకోలేకపోయినా సరే వారి యొక్క ఆధార్ అనేది నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందండి. అంటే మీకు ఇంకా దగ్గరగా మరి మీరున్న ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, పట్టణాలకు వెళ్ళడం కానీ కాకుండా మీరున్న ప్రాంతంలోనే మీ యొక్క సచివాలయంలోని, మీ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లోని ఈ డిసెంబర్ నెల అయినటువంటి 3-4 వారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారండి. అక్కడ మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డు అనేది నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఉంటే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా, పేరు చేంజెస్ ఉన్నా, ఏమైనా సరే జనరల్లో చాలామందికి మేల్ ఆర్ ఫీమేల్ పడుతూ ఉంటుంది. సో ఇలా డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఆధార్ డేట్లో ఏమైనా చిన్న చేంజెస్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మాత్రం కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆధార్ మాకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడికి సంబంధించి ఆధార్లో మిస్టేక్ వల్ల చాలామందికి అమౌంట్ కూడా హోల్డ్ అయిందండి. సో అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో రాబోయే తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఖచ్చితంగా కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న డేటాకి దానికి సంబంధించి ఎవరైనా ఇంతకుముందు 5 years లోపు ఉన్న పిల్లలు ఆధార్ నమోదు చేసేటప్పుడు చిన్న పిల్లల ఫోటో ఉంటుంది, లేదంటే తల్లిదండ్రుల యొక్క వేలు ముద్రతో నమోదు చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా కొత్తగా 6 years 5 years దాటిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఫేస్తో ఫోటో ఆధార్ అప్డేట్ చేసుకొని వాళ్ళ యొక్క వేలు ముద్రలతో ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే ఆధార్కు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్న పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి. దానికి అనుగుణంగానే పిల్లల యొక్క ఆధార్ అనేది రెడీ చేయడం జరుగుతుందండి. అదే టైంలో పిల్లలకి ఆ ఫోన్ నెంబర్ కూడా లింక్ అనేది చేయించుకోండి, ఎందుకైనా మంచిది. తల్లిదండ్రులు కూడా ఎవరొకరు వెళ్తే చిన్నపిల్లలు బాల ఆధార్ నమోదు చేసినప్పుడు వాళ్ళు వేలు ముద్ర తీసుకుంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా తల్లికి వందనం సంబంధించి ఏమైనా సరే పిల్లల యొక్క చేంజెస్ ఏమైనా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఆధార్లో కరెక్ట్గా డీటెయిల్స్ ఉండేటట్టుగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటారని మీ యొక్క వీడియో నేను చేయడం జరుగుతుందండి. అలాగే వాళ్ళు కాకపోయినా సరే మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆధార్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా సరే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు అయినటువంటి కానీ సచివాలయంలో కానీ ఈ నెల 3-4 వారాల్లో ప్రత్యేక క్యాంపుల్లో నిర్వహిస్తారండి స్టేట్ మొత్తం కూడా. సో మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయా కేంద్రాల్లోకి వెళ్ళి మీరు ఆధార్లో ఎటువంటి చేంజెస్ కావాలనుకుంటున్నారో అటువంటి కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. దానికి తగిన ప్రూఫ్స్ కూడా తీసుకెళ్ళాలి. చాలా మటుకు పెద్దలు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి వ్యాలిడ్ ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదనుకుంటే దానికి తగిన ప్రూఫ్స్ కానీ తీసుకొని వెళ్తే కానీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి. అప్పుడు మీకు ఆధార్ అనేది మీకు కావాల్సిన రిక్వైర్మెంట్లోని ఆధార్ కార్డ్ డేటా అనేది మీకు వస్తుందండి. సో ఇంకా దీనితో పాటు తల్లికి వందనం సంబంధించి ఇంకా ఎవరైనా సరే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో పిల్లలు లేకపోతే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉందండి. మీరే స్వతహాగా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఎంప్లాయ్ యాప్ అని ఒకటి ఉంటుందండి. అందులో యాడ్ ఫ్యామిలీలోని మీ యొక్క పిల్లాడి యొక్క డీటెయిల్స్ అందులో యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. సో ఇలా కూడా చేసుకోవచ్చు. మీరుగా కూడా లింక్ చేసుకోవచ్చు. మీ కింద నేను ఒక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు జస్ట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయితే మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పిల్లాడు కూడా హౌస్హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ అవుతారండి. మీకు ఇంకా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరలో ఉన్న ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని యాడ్ చేయాలని చెప్తే వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది. అందులో యాడ్ ఫ్యామిలీ అని ఉంటుంది. అందులో మీ పర్సన్ యాడ్ చేయొచ్చు.
సో ఈ విధంగా కూడా పిల్లల్ని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో కూడా ఉండేటట్టుగా చూసుకోండి. సో తల్లికి వందనం రాబోయే పథకానికి 2 విధాలుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో ఉండాలి. ఆధార్ కార్డులో ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా మీరు సిద్ధంగా ఉండాలండి. అందుకోసం ఈ యొక్క వీడియో కూడా మరి చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కాకూడదండి. ఈ స్కీమ్ రాబోయే స్కీమ్కి ఎవరు కూడా ఇలాంటి కారణాల వల్ల ఎవరు కూడా మిస్ కాకూడదండి. ఎందుకంటే మేము ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బేసిక్ చిన్న కారణాల వల్లే వాళ్ళకి అమౌంట్ డిలే అవ్వడం కానీ పూర్తిగా రాకపోవడం కానీ కూడా జరిగినాయి. అందుకని ముఖ్యంగా ఉద్దేశించి ఒక వీడియో చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోండి పిల్లల్ని. ఆధార్ కూడా కరెక్ట్గా డీటెయిల్స్ ఉండేటట్టుగా చూసుకోండి. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.